మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోస్గి మున్సిపల్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో పర్యటించారు. అయితే ఈ ప్రచారం తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. బీఆర్ఎస్ ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ తీరుపై నిప్పులు చెరిగారు. ఎలక్షన్ కమిషన్ నుంచి ముందస్తు అనుమతి తీసుకుని ప్రజాస్వామ్యబద్దంగా ప్రచారం నిర్వహిస్తుంటే ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులు మా ప్రచారాన్ని అడ్డుకుంటున్నారన్నారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడరని ఆయన స్పష్టం చేశారు. డబ్బులిచ్చి ప్రజలను ప్రచారానికి రాకుండా అడ్డుకుంటున్నారని, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ వెంటే వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తాము చేతగా నాయకుల వెంట లేమని, క్రమశిక్షణ కలిగిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెంటే ఉన్నామని గట్టిగా చెప్పారు. ప్రజలను భయభ్రాంతులు గురిచేస్తున్న కాంగ్రెస్ నాయకులకు రేపు ఓటు రూపంలో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఖబర్దారంటూ హెచ్చరించారు. ఎన్నికలకు ముందు ఏమి హామీ ఇచ్చిండో ఒకసారి మీరు అందరు చూసుకోవాలి. ఏం చెప్పిండ్రు? కాంగ్రెస్ నాయకులు ఒక గ్యారంటీ కార్డు తీసుకొని ఇంటింటికి పోయి చూపించారు. ఈ కార్డు భద్రంగా ఇంట్లో దాపెట్టుకోండి, అందులో 6 గ్యారెంటీలు ఉన్నాయి, అవన్నీ అమలు చేస్తాం అందరు వెళ్ళాలన్నారు. ఎక్కడ పోయినారు? రైతు బంధు ఎక్కడ పోయింది? 4000 పింఛన్ ఎక్కడ పోయింది? రుణమాఫీ ఎక్కడ పోయింది? రుణమాఫీ ఇస్తామన్న 100% రుణమాఫీ ఎక్కడ పోయింది? కేసీఆర్ గారు ఒక్కరికే ఇస్తున్నా, నేను అవ్వకిస్తా తాతకి ఇస్తాను. ఎక్కడ పోయింది? 4 ఇద్దరు పెన్షన్లు ఎక్కడ పోయినాయి? తులం బంగారం ఇస్తున్నాడు కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఎక్కడ పోయింది? తులం బంగారం ఇస్తే ఓటు అడిగాలి, ఓటు అడగాలి. రైతు బంధు ఇచ్చినాకనే ఓటు అడగాలి కాంగ్రెస్ వాళ్ళు. రైతు బంధు ఇచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగాలి. తులం బంగారం ఇచ్చినాకనే కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగాలి. కోడలికి ఇస్తాడు, అత్తకి ఇస్తాడు, కోడలికి ఇస్తాడు 2000 ఇచ్చినాకనే కోట అడగాలి. ఇంకేం చెప్పిండు? ఇందిరామ ఇల్లు ఇస్తాడు. ఎవరికి వచ్చి ఇందిరామ ఇల్లు 5 మందికి వచ్చినాయా? ఇందిరామ ఇల్లు వచ్చినాయా ఎవరికన్నా? 5 ఇండ్లు ఇచ్చిండు, ఉన్న ఇండ్లను నిలబెట్టిండు. ఈ దర్బాబు ముఖ్యమంత్రి వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ వీళ్ళకి అంతా, మళ్ళా వీళ్ళకేమో మద్దతు, మళ్ళా ఒక్క హామీ లేదు.